విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు నారవలో కోటి విలువైన రోడ్లు కాలువల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. ఇంటింటికి తడి పొడి చెత్త సేకరణ కోసం 7 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. నారవ అభివృద్ధికి మరో 2 కోట్ల నిధులు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జై పంచకర్ల, జై పంచకర్ల, పంచకర్ల గారి నాయకత్వం, పంచకర్ల గారి నాయకత్వం, పంచకర్ల గారి నాయకత్వం. జై పంచకర్ల, జై పంచకర్ల. కార్యక్రమంలో ఫస్ట్ నుంచి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ కానీ, మా వార్డు అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు కానీ, అలాగే ఫస్ట్ నుంచి అభివృద్ధి విషయంలో నాతో మాట్లాడుతున్న మన మాధవరావు గారి కుటుంబం శివగానే వాళ్ళ మదర్ కానీ ఇతర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవే కాదు ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నిన్నే కమిషనర్తో సుదీర్ఘంగా కూర్చుని కూడా నిన్న కూడా కొన్ని వర్కులు ఇవ్వడం జరిగింది. 20 రోజుల లోపు ఈ మనకున్న 10 వార్డులకి కలిపి దగ్గర 100 కోట్ల పైనే ఇస్తానని కూడా మంత్రి గారు మాట ఇచ్చారు. అవన్నీ కూడా టెండర్ ఎలక్షన్ లోపే వెళ్ళాలని కూడా మేము కోరాం. మరి దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. తప్పకుండా అన్నీ నెరవేరుస్తాం. అలాగే శానిటేషన్ విషయంలో కూడా రాజీ పడకుండా 10 శానిటేషన్ వెహికల్స్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం. ఒక్క 88వ వార్డుకి నరవ ప్రాంతానికి 7 వెహికల్స్ వచ్చాయంటే శానిటేషన్ పట్ల కూడా మాకున్న శ్రద్ధ, మాకున్న కమిట్మెంటు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను.